సామగ్రులు ఏర్పడడం శ్రీవారి సన్నిధానంలో లోటే ఉంది అన్నట్లుగా బాబాకి అన్నీ కూడా ఏర్పాటయ్యాయి. ఈ తొలి అర్చన అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అందులోనూ స్వామి మామూలుగా చేయించుకోవట్లేదు కార్యక్రమం, మహాసామ్రాజ్య పట్టాభిషేకం కూడా చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కిరీట ధారణ జరిగిన తర్వాత ఇప్పుడు మహాసామ్రాజ్య పట్టాభిషేక మహామంత్రాలతో స్వామివారికి తొలి అర్చన జరుగుతుంది. ఎక్కడ దేవాలయాలు తీసుకున్నా ఎప్పటికో 12వ సంవత్సరమో సంవత్సరానికో ఈ విధంగా కిరీటాలు మహాసామ్రాజ్య పట్టాభిషేకాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మాత్రము మోహన్ బాబు గారి యొక్క సంకల్పం 5 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నాడు ఆయన. స్వామి ప్రశాంతంగా షిరిడీ నుంచి తిరుపతి వచ్చి కూర్చున్నాడా అంటే నిజమే అని చెప్పచ్చు. ఎందుకంటే షిరిడీ నుండి 40 సంవత్సరాల నుండి సేవ చేస్తున్నటువంటి మహానుభావులు, 35 సంవత్సరాల నుండి అర్చన చేస్తున్నటువంటి అర్చక స్వాములు, అదేవిధంగా ఆత్మ పండితులు విశేషంగా స్వామివారి యొక్క మహోత్సవాన్ని నిర్వహించారు. అలంకారం కూడా షిరిడీ నుండి వచ్చి స్వామికి అలంకరణ చేసి మనకి కనువిందు చేస్తున్నారు ఆ యొక్క పండితులు. ఇప్పుడు మహాసామ్రాజ్య పట్టాభిషేక సహిత తొలి అర్చన. అందరూ కూడా శ్రద్ధాళువులై శాంత చిత్తులై ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని తిలకించి తరించండి. శ్రీమాత్రే నమః.